హనంకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ కేడీసీసీ బ్యాంక్ కరీంనగర్ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సహకార సంఘాలు బలోపేతం అయ్యాయని, ఈ సహకార సంఘాలను బలోపేతం చేయడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని, సహకార సంఘాలలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కొనియాడారు. నీతి ఆయోగ్ కూడా తెలంగాణలో సహకార సంఘాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించిందని గుర్తు చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పరిచిందని తెలిపారు. సహకార సంఘాలలో అవకతవకలు జరగకుండా పూర్తిగా కంప్యూటరీకరణ చేసి నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తున్నామని, ఇందుకు సహకరించిన పాలక వర్గానికి, ఉద్యోగులకు, ప్రజలకు అందరికీ అభినందనలు తెలిపారు. ఈ హయాంలోనే అక్కడ వీళ్ళు తలపెట్టిన నిర్మాణాలు జరిగేటానికి నా వంతు సహకారం ఉంటుందనేది కూడా ఇది తెలియజేస్తా ఉన్నాను. ఈ గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సహకార వ్యవస్థ ఊహించని రీతిలో తెలంగాణలో సహకార వ్యవస్థ ఊహించని రీతిలో అభివృద్ధి. భారతదేశంలో ఇవాళ అగ్రగామి వ్యవస్థగా, ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా, ప్రతి రాష్ట్రానికి దిక్సూచిగా మన తెలంగాణ రాష్ట్ర సహకార వ్యవస్థ గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో వారు అందించిన ప్రోత్సాహం, వారు మనకు వెన్నుతట్టి స్వతంత్రం ఇచ్చి కార్యక్రమాలను ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముందుకు సాగడానికి వాళ్ళు తోడ్పడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి మూలంగానే ఇవాళ వ్యవస్థ ఇంత బ్రహ్మాండంగా తయారైంది. ఈరోజు యావత్ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నీ కూడా కంప్యూటరీకరణ చేసి ఎక్కడ కూడా ఇదివరకు లాగా అవకతవకలు జరగకుండా, ఇదివరకు లాగా అనేక విషయాల్లో అసలు ఏమున్నది ఏమి లేదని తెలియని పరిస్థితి ఇప్పుడు పారదర్శకత తీసుకొచ్చి ఇవాళ వ్యవస్థను బ్రహ్మాండంగా గాడిలో పడగొట్టి మంచిగా. అదే కాదు, దేశంలో ప్రప్రథమంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సిబ్బందికి ఒక హెచ్ఆర్ పాలసీ తీసుకొచ్చి, ఒక నిర్దిష్టమైన పాలసీ, మేమున్నా లేకున్నా వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉండేటట్టు జీతభత్యాలు, ప్రమోషను, ట్రాన్స్ఫర్స్ అన్ని వ్యవస్థల్లో ఏ రకంగానైతే ఉద్యోగికి ఉంటుందో, ఉద్యోగ కల్పనలో ఇది అవసరాలు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా కల్పించి ఇవాళ దేశానికి ఆదర్శంగా మనం తయారైపోయినాం. మన పనితీరును గమనించి, మన సంఘాలు చేస్తున్న పనితీరును గమనించి నీతి ఆయోగ్ లాంటి సంస్థ, అదేవిధంగా భారతదేశంలో ఇవాళ కొత్తగా 2.5 సంవత్సరాల క్రితం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడింది భారత ప్రభుత్వంలో. దానికి